అసలు జ్యోతిష శాస్త్రంలో శుక్రగ్రహ ప్రాముఖ్యం. జ్యోతిష్ శాస్త్రంలో శుక్రుడికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అయితే గురుగారు, రాశి చక్రంలో శుక్రుడు ఏ స్థానంలో ఉంటారు? శుక్రుడు తులారాశికి వృషభ రాశికి అధిపతి. ఈ రెండు రాశులకు ఆధిపత్యం వహిస్తాడు అతను. అలాగే అయితే గురుగారు, ఇప్పుడు శుక్రుడు ఏ స్థానంలో ఉన్నారు? ఇప్పుడు శుక్రుడు అసలు జ్యోతిష శాస్త్రంలో శుక్రగ్రహ ప్రాముఖ్యం. జ్యోతిష్ శాస్త్రంలో శుక్రుడికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎందుకంటే ఈయన గురువే. మనకు బృహస్పతి ఎలాగైతే దేవగురువు ఉన్నారో అట్లా ఈయన గురువు. కాకపోతే రాక్షస గురువు ఈయన. రాక్షసుల గురువు కదా శుక్రాచార్యుడు. ఆయనే శుక్రుడు. అంటే ఈయనకు కూడా విద్యలు నేర్పడము, సకల విద్యలు ఆయన కంటే కూడా దేవగురువు కంటే కూడా రాక్షస గురువుకి లలిత కళలు అంటే ఇష్టం ఉంటుంది. కొద్దిగా స్త్రీ భావజాలం ఎక్కువగా ఉంటుంది. వివాహ జీవితము, దాంపత్య జీవితము, శృంగార జీవితము, విలాస జీవితం, ఇలా వాటన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చేటువంటి గ్రహం శుక్రగ్రహం. అందుకే మనం శుక్రగ్రహం బాగుంటే ఎవరైనా అమ్మాయిలు గర్భస్థ స్త్రీలుగా ఉండేటప్పుడు అమ్మాయి పుడుతుందని చెప్తుంటాం. ఎందుకంటే ఈయన స్త్రీ గ్రహం. చంద్రుడు ఫ్యూమినిటీ ఉంటుంది. రాక్షస గురువు కదా ఈయన. గురువు అయినప్పటికీ రాక్షసులకు గురువు. అంటే ఆ రాక్షస గుణాలు కొన్ని ఉంటాయి కదా, వాళ్ళ గురువు కూడా కొన్ని ఉంటాయి కదా. అంటే శుక్రుడు సకల విలాసాలకు కారకుడు, సకల ఐశ్వర్యానికి కారకుడు. మనం కొంతమంది చూస్తూ ఉంటాం, ఆ అబ్బాయిలు కూడా వారు రాగానే ఒక మంచి సుగంధ పరిమళం కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక అత్తరు దాంతో ఏదో అలాంటి సుగంధమైనటువంటి ఇదంతా వాళ్ళు వాడుతూ ఉంటారు. అటువంటి లక్షణాలు ఉంటాయి శుక్రుడి. అంటే ఒక రకమైన విలాసం, ఒక లగ్జరీ అన్నీ బాగా కంఫర్ట్గా ఉండాలి వాడికి. అటువంటి లక్షణాలు శుక్రుడికి ఉంటాయి. అయితే గురువు కూడా కంఫర్ట్స్ని ఇస్తాడు, ధర్మబద్ధంగా ఇస్తాడు. మరి ఈయన రాక్షస గురువు కదా, మార్గంతో పని లేదు ఈయనకు. అనుకున్నది సాధించాలి. ఒక రాజకీయ పదవి కావాలంటే ఆ పదవి అందుకోవాలి. ఏ రకంగా అయినా పర్లేదు, దానికి ఎంత ఖర్చు పెట్టినా పర్లేదు, ఆ వెళ్ళేటువంటి మార్గం మంచిది కాకపోయినా పర్లేదు, పదవిని అందుకోవాలి. అటువంటి లక్షణాలు, రాజకీయ లక్షణాలు కూడా శుక్రుడు బాగుంటాయి. ముఖ్యంగా ఈయన రాక్షస గురువే కాదు, రాక్షస మంత్రి కూడా శుక్రాచార్యుడు. సో విపరీతమైనటువంటి ఎత్తులు, పై ఎత్తులు, ఒక రకమైనటువంటి మంత్ర ఆలోచనలు, ఇవన్నీ విపరీతంగా ఉంటాయి శుక్రుడిలో. పూర్తి వీడియో కోసం భక్తి వన్ యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి.